హాయ్ గైస్, మీరు ఈ 13 మినిట్స్ వీడియో లాస్ట్ వరకు చూసాక కూడా మీకు అసలు JSON వెబ్ టోకెన్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు అన్న క్లారిటీ రాకపోతే అప్పుడు చూసుకుందాం. ఇంకా అంతమించి నేనేం చెప్పను, వీడియో కంటిన్యూ చేసేయండి. సో గైస్, ఫస్ట్ మనం అసలు JWT అంటే ఏంటి, అది ఎలాంటి సినారియోస్లో వాడతాము అన్నది క్లియర్గా అర్థం చేసుకున్నాక అప్పుడు మనం ఇంకొద్దిగా డీప్గా వెళ్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సినారియో చెప్తాను మీకు. చూడండి, ఒక కాలేజ్ పోర్టల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ కాలేజ్ పోర్టల్కి ఆ కాలేజ్ స్టూడెంట్కి యాక్సెస్ ఉండాలి, ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీకి కూడా యాక్సెస్ ఉండాలి. ఓకేనా? స్టూడెంట్కి ఓన్లీ స్టూడెంట్ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఓన్లీ ఫ్యాకల్టీ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి. ఓకే, అలా కాదని చెప్పి స్టూడెంట్కి ఫ్యాకల్టీ పేజ్కి యాక్సెస్ ఇచ్చాము అనుకోండి, స్టూడెంట్ ఫ్యాకల్టీ పేరుతో లాగిన్ అయ్యి ఆడికాడే అటెండెన్స్ పెన్ చేసుకుంటాడు, ఆడికాడే మార్కులు పెన్ చేసుకుంటాడు, ఇవన్నీ అవుతాయి. అండ్ అలానే ఫ్యాకల్టీకి స్టూడెంట్ పేజెస్కి యాక్సెస్ ఇచ్చాము అనుకోండి, ఈ స్టూడెంట్ ఎలా రాస్తున్నాడు, లేకపోతే ఈ స్టూడెంట్ మెటీరియల్స్, లేకపోతే ఈ స్టూడెంట్ ఏదైనా స్టోర్ చేసుకుంటాడు కదా వాడి నోట్స్, ఇవన్నీ. సో ఇదన్నీ ఫ్యాకల్టీ యాక్సెస్ చేసి డిలీట్ చేసేయగలరు, మొత్తానికి ఏదైనా చేయొచ్చు మొత్తానికి. ఓకేనా? సో అందువల్ల ఏంటి అంటే స్టూడెంట్కి ఓన్లీ స్టూడెంట్ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి, ఫ్యాకల్టీకి ఓన్లీ ఫ్యాకల్టీ అలౌడ్ పేజెస్కి మాత్రమే యాక్సెస్ ఉండాలి. ఓకే, ఇంకా స్టూడెంట్కి ఫ్యాకల్టీ పేజ్కి యాక్సెస్ ఉండకూడదు, ఫ్యాకల్టీకి స్టూడెంట్ పేజ్కి యాక్సెస్ ఉండకూడదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం స్టూడెంట్ అన్నది ఒక రోల్, ఫ్యాకల్టీ అన్నది ఒక రోల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రోల్ బేస్డ్ ఆథరైజేషన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ రోల్ బట్టి ఆథరైజేషన్ ఎలా చేస్తామో అంటే ఈ JWT వాడి. ఓకే, ఈ JWT ఉంది కదా, సో ఇప్పుడు ఈ JWT మెకానిజంని వాడుకొని ఇలాంటి రోల్ బేస్డ్ ఆథరైజేషన్స్ అవి మనం బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అర్థం చేసుకుందాం అసలు JWT అంటే ఏంటి. JWT ఫుల్ ఫామ్ ఏంటి? JSON వెబ్ టోకెన్. ఓకే, ఈజ్ అ సెక్యూర్ టోకెన్ యూజ్డ్ టు ఐడెంటిఫై అ యూజర్ ఆఫ్టర్ లాగిన్. ఓకేనా? ఇది బాగా గుర్తుంచుకోండి, ఆఫ్టర్ లాగిన్ అని. ఎందుకంటే ఒక పర్సన్ స్టూడెంటా ఫ్యాకల్టీయా అన్నది ఆ లాగిన్ అయ్యాక కదా తెలుస్తుంది. ఇష్యూడ్ బై సర్వర్ ఆఫ్టర్ అ సక్సెస్ఫుల్ లాగిన్. ఓకే, ఒక లాగిన్ ఫెయిల్ అయితే ఆడికి ఆ JW టోకెన్ రాదు, JSON వెబ్ టోకెన్. ఆ టోకెన్ని క్లయింట్ టెంపరీగా స్టోర్ చేసుకుంటాడు. ఓకే, స్టోర్డ్ ఆన్ క్లయింట్ సైడ్ టెంపరీలీ. అండ్ దాని తర్వాత సెంట్ విత్ ఎవ్రీ ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్, ఇది నేను ఇప్పుడు చెప్తాను. అండ్ ప్రూవ్స్ హూ ది యూజర్ ఈస్ వితౌట్ రీలాగిన్. ఇప్పుడు సపోజ్ అటెండెన్స్ పేజ్ ఉంది. ఓకే, ఇది మన అటెండెన్స్ పేజ్. మీరు లాగిన్ అయ్యారు, మీరు స్టూడెంట్. ఓకే, ఇంకొకరు ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు ఫ్యాకల్టీకి మాత్రమే ఈ పేజ్ యాక్సెస్లో ఉంది, స్టూడెంట్కి ఉండకూడదు. బట్ మీరు ఏదో చేసి ఈ పేజ్కి వెళ్ళారు. అప్పుడు ఈ పేజ్లో ఏంటి అంటే ఫస్ట్ ఈ అటెండెన్స్ పేజ్ అన్నది ఒక ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్. ప్రొటెక్టెడ్ రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇది ఓన్లీ ఫ్యాకల్టీకి మాత్రమే అలో ఉండాలి కదా. సో ఇప్పుడు ఫ్యాకల్టీ లాగిన్ అయినప్పుడు ఫ్యాకల్టీకి ఒక JW టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ని ప్రతి రిక్వెస్ట్తో పాటు పంపిస్తారు. ఇప్పుడు ఈ అటెండెన్స్ పేజ్కి యాక్సెస్ అయినప్పుడు ఫ్యాకల్టీ టోకెన్ పంపిస్తారు. ఆ ఫ్యాకల్టీ టోకెన్లో ఏముంటుంది? ఆ టోకెన్లో ఏముంటుంది అంటే ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఒక ఫ్యాకల్టీ, ఇతని రోల్ ఫ్యాకల్టీ అని చెప్పి సర్వర్కి తెలుస్తుంది, సర్వర్ కావాల్సిన డేటా ఇస్తుంది. అండ్ అలానే మనం లాగిన్ అయినప్పుడు కూడా మనకి ఇంకొక టోకెన్ వస్తుంది. మనం కూడా ఆ టోకెన్ పంపిస్తాము, కానీ ఆ టోకెన్లో మన రోల్ స్టూడెంట్ అని ఉంటుంది. కాబట్టి ఈ అటెండెన్స్ పేజ్లో ఉన్న డేటా మనకి లోడ్ అవ్వదు. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రూవ్స్ హూ ది యూజర్ ఈస్ వితౌట్ రీలాగిన్. మీరు మళ్ళీ రీలాగిన్ అవ్వట్లేదు, పేజ్కి రీలాగిన్ అవ్వట్లేదు. ఒకసారి మీరు లాగిన్ అవ్వగానే మీ రోల్ ఏంటి అన్నది మీకు వచ్చేస్తుంది, ఆ టోకెన్లోనే ఉంటుంది. ఓకేనా? ఆ రోల్ ఆ టోకెన్ బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ ఆ టోకెన్ ఎవ్రీ రిక్వెస్ట్కి పంపిస్తాం మనం సర్వర్కి. అప్పుడు ఆ సర్వర్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇంకోది క్లియర్గా ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. బట్ అంతలోపు వై యూజ్ JWT? అసలు ఫస్ట్ ఈ వెబ్ టోకెన్స్ దేనికి వాడతాం మనం? వితౌట్ JWT ఏమవుతుంది? యూజర్ మస్ట్ లాగిన్ ఆన్ ఎవ్రీ రిక్వెస్ట్ అండ్ సర్వర్ మస్ట్ రిమెంబర్ సెషన్స్. అసలు ఫస్ట్ ఈ JWT అన్నది రాకముందు ఈ సెషన్స్ మెకానిజం ఉండేది. ఓకే, సెషన్స్ మెకానిజం దేనికి ఉండేది అంటే ఇప్పుడు మనం లాగిన్ అయ్యాక ఓకే, ఈ పర్సన్ లాగిన్ అయ్యాడు, ఈ పర్సన్ రోల్ ఇది అని చెప్పి సర్వరే స్టోర్ చేసుకునేది. ఇందాక మనం ఏం చెప్పాము? స్టోర్డ్ ఆన్ క్లయింట్ సైడ్ కదా. క్లయింట్ సైడ్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి అంటే మీరు క్లయింట్ అయినప్పుడు మీ డేటా మీ సిస్టంలోనే ఉంటుంది. ఓకే, మీరు సర్వర్కి పంపించాలి, సర్వర్ స్టోర్ చేసుకోదు. బట్ ఈ వేలో ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది ఉన్నారు. ఓకే, 100 మంది లాగిన్ అయ్యారు. ఇప్పుడు సర్వర్ మస్ట్ రిమెంబర్ సెషన్స్ అంటే ఇప్పుడు ఈ 100 మంది తాలూకా సెషన్స్ సర్వరే స్టోర్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల ఏమవుతుంది? సర్వర్ పర్ఫార్మెన్స్ కొద్దిగా డిగ్రేడ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అదంత సెక్యూర్ కాదు. బట్ ఈ వీడియో సెషన్స్ మీద కాదు కాబట్టి సెషన్స్ కోసం ఎంతే. ఓకే, విత్ JWT ఉండటం వల్ల ఏమవుతుంది? యూజర్ స్టేస్ లాగ్డ్ ఇన్, సర్వర్ రిమైన్స్ స్టేట్లెస్. స్టేట్లెస్ అంటే ఇప్పుడు సర్వర్ గుర్తుపెట్టుకోకర్లేదు,
ఓకే ఈ యూజర్ లాగిన్ అయ్యాడు, ఆ యూజర్ లాగిన్ అయ్యాడు, లేకపోతే ఈ యూజర్ లాగౌట్ అయిపోయాడు, ఏం ట్రాక్ చేయక్కర్లేదు సర్వర్. ఇవన్నీ ఈ టోకెన్ వల్ల సర్వర్ అర్థం చేసుకోగలదు. ఓకే, వర్క్స్ వెల్ ఫర్ ఏపీఐస్ అండ్ మొబైల్ యాప్స్. ఓకేనా, ఏపీఐస్ ఏంటి, ఇప్పుడు వెబ్ యాప్స్ మొత్తం ఏపీఐస్ మీద కదా కమ్యూనికేట్ అవుతాయి. సో ఏపీఐస్ కి బాగా పనిచేస్తుంది, మొబైల్ యాప్స్ కూడా ఏపీఐస్ మీద కమ్యూనికేట్ అవుతాయి, కాబట్టి మొబైల్ యాప్స్ కూడా బాగా పనిచేస్తుంది ఈ జేడబ్ల్యూటీ అన్న మెకానిజం. ఓకేనా, సో స్ట్రక్చర్ ఆఫ్ జేడబ్ల్యూటీ. ఒక జేడబ్ల్యూ టోకెన్ అంటే జేసన్ వెబ్ టోకెన్ కదా, జేసన్ వెబ్ టోకెన్. సో ఇప్పుడు ఈ టోకెన్ తాలూకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇదంతా కలిపి ఒక టోకెన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ షాట్ లో చూస్తున్నాం కదా, ఇదంతా కలిపి ఒక టోకెన్, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు. దీనిలో ఏది అంటే ఇది ఈ పార్ట్ లాగా, అంటే ఫస్ట్ డాట్ కి ముందు. ఓకే, ఫస్ట్ డాట్ కి ముందు ఉన్నదంతా హెడర్. హెడర్ లో ఏముంటది, పేలోడ్ లో ఏముంటది, సిగ్నేచర్ లో ఏముంటది, ఇదంతా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం కంగారు అక్కర్లేదు. ఫస్ట్ మీరు స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ డాట్ కి ముందు హెడర్ ఉంటది, ఇది బొమ్మ క్లియర్ మనకి. దాని తర్వాత ఫస్ట్ డాట్ తర్వాత పేలోడ్ ఉంటుంది. ఓకే, పేలోడ్ అంటే ఏంటన్నా అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తా, ఏం కంగారు లేదు. ఓకే, ఇదంతా కలిపి మనకి పేలోడ్. ఓకే, సెకండ్ డాట్ తర్వాత ఏముంటది, సిగ్నేచర్. ఓకేనా, సిగ్నేచర్ ఏంటి అంటే ఇప్పుడు మనం క్లయింట్. ఓకే, అండ్ ఇది మన సర్వర్. ఫైన్, మనం లాగిన్ అయ్యాక సర్వర్ మనకి కొంత డేటా పంపిస్తుంది, టోకెన్ లో ఎంబెడ్ చేసి ఆ టోకెన్ అలా మనకు పంపిస్తుంది. మనం తర్వాత వెళ్ళే రిక్వెస్ట్లకి మనం మళ్ళీ ఆ టోకెన్ పంపించాలి. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్ ఈ టోకెన్ కరెక్ట్ గా ఉందా, లేకపోతే మధ్యలో మనం ఏమైనా కెచ్చాలు చేసామా, లేకపోతే ఇది ఏదైనా కరప్ట్ అయిపోయిందా అన్నది ఎలా చెక్ చేసుకుంటుంది అంటే ఈ సిగ్నేచర్ బట్టే చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది ఫస్ట్ టైం మనకు పంపించినప్పుడు సిగ్నేచర్ ఏది ఉందో, నెక్స్ట్ టైం మనం పంపించే రిక్వెస్ట్లతో పాటు మనం టోకెన్ పంపిస్తాం కదా, ఆ టోకెన్ లో కూడా సేమ్ సిగ్నేచరే ఉండాలి. సిగ్నేచర్ మారింది అంటే మన టోకెన్ ఎక్కడో తులిపోయినట్టు. ఓకే ఫైన్, అది మీకు క్లియర్ కదా. హెడర్ ఉంటుంది, పేలోడ్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పేలోడ్ మాత్రమే మనం చేయాలి. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ jwt.io అని కొట్టండి. ఓకే, మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూసారా, ఆడొక శాంపుల్ జేడబ్ల్యూటీ టోకెన్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇదంతా కలిపి ఒక శాంపుల్ అనమాట. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇదంతా హెడర్ అని చెప్పా. ఓకే, ఆ హెడర్ ఏంటి ఇది. సో హెడర్లో ఏముంటుంది, ఏ అల్గోరిథం వాడారు, టైప్ ఏంటి, ఈ టోటల్ టోకెన్ది. ఓకే, మధ్యలో అంతా ఏం చెప్పాను, పేలోడ్ అని చెప్పా. ఓకే, పేలోడ్ అంటే యూజర్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఈ పేలోడ్ ఇది. ఓకే, వాడి నేము, వాడి రోల్, అడ్మిన్ అంటే ట్రూ అనుకోండి, వాడు అడ్మిన్ అని. అడ్మిన్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకోండి, వాడు అడ్మిన్ కాదు అని. IAT అంటే ఇష్యూ డేట్ అని. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, హూమ్ ది టోకెన్ రెఫర్స్ టు. ఇవన్నీ ఆప్షన్స్. ఇది ఆప్షన్, మనం ఇప్పుడు చూసేది ఇవి చూస్తాం ఇలాన. ఓకే, సో ఈ పేలోడ్ అంటే మీకు అర్థమైంది కదా, యూజర్ తాలూకు ఇన్ఫర్మేషన్ సర్వర్ పెట్టింది ఈ టోకెన్ లో. లాస్ట్ లో ఏంటి, సీక్రెట్. ఓకే, ఈ సీక్రెట్ దీంట్లో ఉండదు. ఈ సీక్రెట్ అన్నది దేనికి వాడతాము అంటే ఈ పేలోడ్ ని మనం సైన్ చేస్తున్నప్పుడు మన సర్వర్ సీక్రెట్ వాడుకుంటుంది. సో ఇప్పుడు అసలు జేసన్ వెబ్ టోకెన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఈ ఒక ఫ్లో అంతా మనం క్లియర్ గా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది మనం క్లయింట్, ఇది మన సర్వర్. ఓకే ఫైన్, ఫస్ట్ ఏంటి, యూజర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇదంతా కామన్, ఇదంతా ఇలాగా వన్ టైం ప్రాసెస్ ఇది ఏ యూజర్కి అయినా సరే. ఓకే, ఇక్కడ API/sign up అన్న రౌట్ కి వాడి డీటెయిల్స్ అయ్యి పంపిస్తాడు, సేవింగ్ యూజర్ టు ది DB. డేటాబేస్లో ఆ యూజర్ తాలూకా నేము, ఈమెయిల్ ఇవన్నీ స్టోర్ అవుతాయి. అండ్ వెంటనే సర్వర్ మళ్ళీ స్టేటస్ 200 మెసేజ్ పంపిస్తుంది క్లయింట్కి. ఏంటి, అరే బాబు నువ్వు రిజిస్టర్ అయిపోయావు మన ప్లాట్ఫామ్ అని, ఓకే ఆల్ గుడ్ అని. సో ఇంకెక్కడతో దీని కథ అయిపోయింది, ఇది తీసేయండి. నెక్స్ట్ నుంచి ఏంటి, ఇప్పుడు మనకి యూజర్ లాగిన్ అవుతాడు. ఓకే, యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాడు. ఓకే, ఏంటి రౌట్, API/login. సో దీనికి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి పంపిస్తాం. ఓకే, ఇక్కడ సర్వర్ చెక్ చేసుకుంటుంది వీడి పాస్వర్డ్ అది కరెక్టా కాదా అని. ఆథెంటికేటింగ్ యూజర్. ఓకే, పాస్వర్డ్ కరెక్ట్ అయినప్పుడు ఇంక మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయినట్టు దాని అర్థం. ఓకేనా, సో మనం ఫస్ట్ స్లైడ్లో ఏం చూసామో, ఇష్యూడ్ బై సర్వర్ ఆఫ్టర్ అ సక్సెస్ఫుల్ లాగిన్. ఓకే, సో ఇక్కడ మనకు పాస్వర్డ్ అది కంపేర్ చేసుకున్నాక మనం సక్సెస్ఫుల్గా ఆథెంటికేట్ అయిపోతాం కదా, పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేశాక. అప్పుడు JWT టోకెన్ అనేది జనరేట్ అయ్యి అది మళ్ళీ క్లయింట్కి వెళ్తుంది. ఇక్కడ చూసారా, ఈ లైన్ అంతా క్లయింట్, ఇది లాగా ఈ డాటెడ్ లైన్ అంతా క్లయింట్. ఓకే, రిటర్న్ JWT టోకెన్ యూజర్ ఇన్ఫో. ఇది ఎప్పుడు, యూజర్ లాగిన్ అయినప్పుడు. ఓకేనా,
రెస్ట్రిక్టెడ్ డేటా అంటే మనం ఇందాక చూసాం కదా అటెండెన్స్ పేజ్. ఇప్పుడు మనకి అటెండెన్స్ పేజ్లో ఉన్న డేటా కావాలి, లేకపోతే మై ప్రొఫైల్ డేటా కావాలి. ఓకే, గెట్ API / మై ప్రొఫైల్ / జశ్వంత్ అన్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా పంపించాక మనం ఎవ్రీ రిక్వెస్ట్లో JWT అన్న టోకెన్ పంపిస్తాం. ఈ JWT టోకెన్ మనకి ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది, సర్వర్ నుంచి క్లయింట్కి. క్లయింట్ నుంచి వెళ్ళిన ప్రతి రిక్వెస్ట్కి ఈ JWT టోకెన్ అన్నది ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఒకసారి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళాక సర్వర్ ఏం చేస్తుంది? ఫస్ట్ వెరిఫై JWT. ఎలా వెరిఫై చేసుకుంటుంది ఇదంతా మనం కోడింగ్ పార్ట్లోకి వెళ్ళాక నేను మీకు చెప్తాను. ఓకే, వెరిఫై JWT ఒకవేళ కరెక్టే అనుకోండి, మన రోల్, మన యూజర్ నేమ్ ఇవన్నీ కరెక్టే అనుకోండి, అప్పుడు సర్వర్ మళ్ళీ ప్రొఫైల్ డేటాని సెండ్ చేస్తుంది. చూసారా, రిటర్న్ ప్రొఫైల్ డేటా టు ది క్లయింట్. ఫైన్, మీకు అర్థమైందా? సింపుల్ ఫ్లో. ఫస్ట్ యూజర్ లాగిన్ అవుతాడు, యూజర్ లాగిన్ అయ్యాక ఆడికి ఆథెంటికేషన్ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అన్నది. పాస్వర్డ్ కరెక్టే అనుకుందాము, పాస్వర్డ్ కరెక్టే ఎంటర్ చేస్తే ఆడికంటూ ఒక JWT టోకెన్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, JWT అంటే టోకెనే, మళ్ళీ నేను స్పెషల్గా టోకెన్ రాసి అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఈ టోకెన్ జనరేట్ అయ్యాక అది మళ్ళీ యూజర్కి పంపించేస్తుంది సర్వర్. ఓకే, JW టోకెన్, యూజర్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇప్పుడు ఈ రెస్ట్రిక్టెడ్ డేటా ఉంది కదా, మై ప్రొఫైల్ కానీ లేకపోతే అటెండెన్స్ పేజ్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు ఆ API రౌట్కి మనం రిక్వెస్ట్ వెళ్ళాక ఆ రిక్వెస్ట్తో పాటు మన JWT టోకెన్ కూడా వెళ్తుంది. ఈ టోకెన్ మనం ఇందాక చూసుకున్నాం కదా సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ వెరిఫికేషన్ ఇదంతా జరిగి ఒకవేళ JW టోకెన్ కరెక్టే అనుకోండి మనం పంపించింది, అప్పుడు మనం ఏం డీటెయిల్స్ అయితే అడిగామో ఆ డీటెయిల్స్ సర్వర్ మళ్ళీ క్లయింట్కి పంపించేస్తుంది. అంతే ఫ్లో. ఓకేనా, సో ఇక్కడతో థియరీ పార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మనం JSON వెబ్ టోకెన్స్ కోసం ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ కవర్ చేసాము. అసలు Node.js లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఏమేమి ప్యాకేజ్ అవి ఇన్స్టాల్ చేయాలి, ఇదంతా కూడా నేను మన 53 minutes లాంగ్ వీడియోలో చెప్పా, లైన్ బై లైన్. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడికి వెళ్ళి చూడండి. మనం నెక్స్ట్ వీక్ వీడియోలో కలుద్దాం.